హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డీడీ ఛానల్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సింహాచలం మహాపుణ్యక్షేత్రం మరి దివ్యమైన క్షేత్రం. ఈ సింహాచలం పుణ్యక్షేత్రంలో చందనోత్సవం సందర్భంగా మా చందన యాత్ర ఎలాగా చేసామో మీకోసం ఈ వీడియో. ఈ నెల ఏప్రిల్ 30వ తేదీన చందన వలుపు, వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఈ సింహాద్రినాథుని యొక్క చందనం పూర్తిగా వలిసి స్వామివారి యొక్క నిజరూప దర్శనం అయితే భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్యమైన క్షేత్రంలో స్వామివారి యొక్క నిజరూప దర్శనం మీకోసం ఈ వీడియోలో. మేము వారి నిజరూప దర్శనానికి అయితే వెళ్ళాము. మాకైతే ఆన్లైన్లో టికెట్లు దొరకలేదు. దానివలన ఫ్రీ దర్శనానికే వెళ్దామని తలుపుని మేమైతే బయలుదేరాము. మేము కూర్మన్పాలెం నుంచి నైట్ 9:30 కల్లా కారులో వెళ్ళి స్వామివారి యొక్క కిందన తుల్పా వంచ వద్ద దిగి అక్కడి నుంచి ఇలాగా మెట్లు స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ ఇంచుమించు 11:30 ప్రాంతంలో కొండ మీదకి అయితే చేరుకున్నాము. ఇలా టికెట్లు లేనందువల్ల మేము ఆ ప్రాంతంలో ఆలోచించి బయలుదేరాము. కానీ ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా అదే రీతిలో ఆలోచించి చాలామంది స్టెప్స్ ఎక్కుతూ ఇలా కొండ మీదకి చేరుకోవడం అయితే జరుగుతుంది. లాస్ట్ మెట్టు కూడా ఎక్కేసాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఎందుకంటే నైట్ 12 వరకు బస్సులు అయితే ఎలా ఉండదు. బస్సులు లేనందువలన అందరూ కూడా స్టెప్స్ ఎక్కే పైకి చేరుకోవడం జరిగింది. 12 తర్వాత బస్సులను కూడా నడిపి భక్తులు దర్శనానికి అయితే పంపించారు. ఇలాగా ఫ్రీ దర్శనం 300 రూపీస్ దర్శనం, అలాగే 1000 రూపీస్ దర్శనం కూడా మనము బస్సు దిగే ప్రాంతం అనగా దానికి ఆపోజిట్లోనే ఇలా ఈ దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవే ఫ్రీ దర్శనం ముందు నుంచే, అంటే మనం బైక్ పార్కింగ్ తలనీలాలు సమర్పించే రోడ్డు దగ్గరే ఇంచుమించు ఈ ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా బార్కెట్స్ని ఏర్పాటు చేసి ఆ బార్కెట్స్ని ఇలాగా ఇంచుమించు ఒకే ప్రాంతంలోని ఒక్కొక్క దగ్గర ఒక 15-20 బార్కెట్ల రూపంలో ఏర్పాటు చేసి భక్తులందరినీ కూడా 1 by 1 ఇలా లైన్లో తిప్పుతూ ఫ్రీ దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. చందనం వలుపు దర్శనం ముందు నుంచి, అంటే ముందు రోజు రాత్రి నుంచే ఇంతమంది జనాలు క్యూలో ఫ్రీ దర్శనానికి వెయిట్ చేస్తూ స్వామివారి దర్శనానికి అయితే నిరీక్షిస్తున్నారండి. ఎందుకంటే ముందుగా నైటే వచ్చి స్వామివారి దర్శనం ఫ్రీ కాబట్టి బేగా దర్శనం చేసుకునే తలుపుతో చాలామంది భక్తులు ఇంచుమించు వీళ్ళందరూ కలిపితే ఒక 50,000 వరకు ఉంటారు. ఇది మీకు చూపిస్తుంది. ఇదైతే తలనీలాలు మనం సమర్పించే దగ్గర ఇది ఒక వంతండి, ఒక 5% వంతు క్యూ ఇంకా అక్కడే ఉన్నాము. దీని తర్వాత ఇంకా 95% క్యూ అలా తిప్పుతూనే వచ్చారు ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులను. ఇంచుమించు నైట్ 11:30 ప్రాంతంలోనే ఇలా అందరూ కూడా క్యూ లైన్స్లో తిరుగుతూ కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఫుల్గా 2:30కి వర్షం పడింది. ఈ బార్కెట్స్ అన్నీ దాటుకొని వెళ్ళాక పక్కనే ఒక బిల్డింగ్, ఇప్పుడు ఇది మీకు చూపిస్తుంది అయితే ఇది బిల్డింగ్ అండి, 3 ఫ్లోర్స్. 3 ఫ్లోర్స్లోని కూడా ఇలా బార్కెట్స్ ఏర్పాటు చేసి ఇంచుమించుకు ఒక ఫ్లోర్కి ఒక 100 క్యూ లైన్స్ ఉంటాయి. 100 క్యూ లైన్స్ వరకు కూడా పక్కనే అలా అటు ఇటు తిరుక్కుంటూ అలా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి అలాగా 300 లైన్స్ అలా తిరుగుతూనే వెళ్ళి మనం తల్లీలలై సమర్పించే ఆకాశగంగ ఉంది కదా, గంగగుండ ముందుకెళ్ళి స్వామివారి గుడి ముందు ఉత్తర ద్వారం ముందు కూడా ఇంచుమించు ఒక 100 లైన్ల వరకు ఇలా బార్కెట్స్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా జనాలందరినీ కూడా ఇలాగా తిప్పుకుంటూ వెళ్తూ స్వామివారి దర్శనం అయితే కల్పించారు ఈ ఫ్రీ దర్శనం భక్తులకు. ఇది అయిపోయాక డైరెక్ట్గా ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే కల్పించారు. చాలా ఈజీగా కూడా 1 by 1 వెళ్తూ బాగా కూడా దర్శనం చూపించారు. హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంకా మేమందరం కూడా బయటకు వచ్చాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కానీ లైన్లన్నీ తిరిగి ఒక్కొక్కరు అలసిపోవడం అయితే జరిగిందండి చాలా. ఫైనల్లీ సింహాద్రప్పనికి జై. ఫ్రీ దర్శనం చేసుకున్నాం. ఇక దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాం. బయటకు వచ్చేసరికి మాకు మార్నింగ్ 6:30 7:15 అయింది. ఇలా బయటకు వస్తాం. మీకు కనిపిస్తుంది ఆ లైను, అదైతే 1500 దర్శనం లైన్ అండి.
సింహాద్రప్పన్న గోపురం కూడా మీకు చూపిస్తున్నాము. ఎంత కార్ పార్కింగ్ ఇచ్చారు. దీని పక్కనే 1500 లైన్ కూడా చాలా దూరంగానే ఉంది. ఇక్కడేనండి 300 రూపీస్లో ఒక అపశృతి జరిగింది కదా, గోడ కూలిపోయిన ప్రదేశం అయితే ఇదే. బస్ స్టాప్ ఎదురుగానే ఇలా జరిగింది. దానికి మేమైతే చాలా చింతిస్తున్నాము అలా జరిగినందుకు. స్వామివారు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని మరీ కోరుకుంటున్నాము. ఇలాగా చందన వలుపు దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిందండి. సింహాద్రి అప్పన్నకు జై. ఈ విధంగా ఆ రోజైతే ఇంకా ఫుల్గా నాటక ఫ్రీ దర్శనం అయితే ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి చుక్కలు చూపించాయనే చెప్పాలి. చాలా నటక మాత్రం ఎక్కువ పెట్టారండి. బిల్డింగ్ మొత్తం బాగా తిప్పడం జరిగింది. దానికైతే ప్రతి ఒక్కరు బాబోయ్ ఎలా తిప్పుతున్నారేంటి అని టాకింగ్ కూడా వచ్చింది. ఎప్పుడూ కూడా మేము ఇంతసేపు తిరగలేదు అని ప్రతి భక్తులు కూడా చెబుతూ ఉండేవారు. ఎప్పుడు కూడా స్వామివారి గుడి ముందని మార్కెట్స్ ఏర్పాటు చేసి కొంచెం దూరం ప్రయాణించి తిరిగేవాళ్ళం ఫ్రీ దర్శనంలో. కానీ ఈసారి బిల్డింగ్లో ఎక్స్ట్రాగా ఇలా 100 లైన్స్ ఏర్పాటు చేసి అక్కడే తిప్పడం బాధాకరంగా ఉందని చాలామంది చెప్తూ వచ్చారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.